హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. సగ్గుబియ్యాన్ని వాటర్ పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. నానితే ఇలా మెత్తగా ఉంటుంది. సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగి వాటర్ ఉన్న గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఎంత నానితే అంత తొందరగా 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికినట్లే అండి. ఈ సగ్గుబియ్యాన్ని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యి వేసి క్యారెట్ వేయాలి. దీనిని 5 మినిట్స్ ఫ్రై చేయాలి. దీనిలో లీటర్ పాలు పోసుకోవాలి. హాఫ్ బౌల్ అంతా బియ్యం రవ్వ వేయాలి. బియ్యం రవ్వ వేస్తే కొంచెం చిక్కగా అవుతుంది. నేను ఇక్కడ షుగర్ హాఫ్ బౌల్ అంతా వేస్తున్నాను. 2 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసినందుకు షుగర్ తక్కువ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ తేనె కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ, స్టవ్ ఆఫ్ చేశాక ఉడికించిన సగ్గుబియ్యం వేసుకొని ఇదంతా కలుపుకోవాలి.